తమను నమ్మించి నట్టేట ముంచారని పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎవరూ పట్టించుకోవటం లేదని తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం పూడిపల్లి నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. గోకవరం వచ్చి 3 ఏళ్లైనా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అద్దె ఇళ్లలో ఉంటూ ₹1000 రెంటు కట్టుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం 267 మంది నిర్వాసితులకు ఇల్లు ప్రకటించిందన్నారు. అందులో 78 ఇళ్లు మాత్రమే కట్టించిందని, అవి కూడా నామమాత్రంగానే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా పోలవరం నిర్వాసితులను కొత్త ప్రభుత్వం ఆదుకోవాలని పోలవరం నిర్వాసితులు కోరుతున్నారు. మేము ఇక్కడ వచ్చి అనేక ఇబ్బందులు అయితే పడుతున్నాం. ఇక్కడ ఒక నీటి సదుపాయం కానీ, కరెంట్ అయితే ఇచ్చారు కానీ ఈది లైట్లు లేక రాత్రుళ్ళు విషపూరితమైన పాములు గట్ట ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అలాగే నీరు సదుపాయం లేక నీరు కూడా ఎక్కడో గోకవరం నుంచి తీసుకుని ఇక్కడికి రావాల్సి వస్తుంది. పిల్లలకి చదువుకుంటాక స్కూల్ కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కలపలేదు. అదేవిధంగా రోడ్డు కూడా చాలా చాలా దారుణంగా ఉంది. మా గ్రామస్తులు మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా తలకోగింత అని వేసుకుని మేము రోడ్లు కూడా బాగు చేసుకునే స్టేజీలోకి రావాల్సి వచ్చింది. పూడిపల్లి గ్రామం అండి. మేము పోలవరం ప్రాజెక్టు నిర్వాహకులండి. అయితే అక్కడి నుంచి రావడం మాకు 4 సంవత్సరాలు పైగానే జరిగిందండి. ఇప్పుడు వరకు అద్దెల్లో గోకవరం ఉన్నామండి. నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ మాకు అసలు ఏం పట్టించుకోవట్లేదండి. చాలా మా పరిస్థితి ఏం బాగోలేదండి. ఒకసారి మమ్మల్ని దృష్టిలోకి తీసుకోమని గవర్నమెంట్ని వేడుకుంటున్నామండి. మాకు ఎటువంటి సహాయం అందించలేదండి. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని కొంచెం దృష్టిలోకి తీసుకొని మాకు ఏమన్నా సహాయం చేయాలి అని కోరుకుంటున్నాం. ఒక సంవత్సరం గోదావరి వచ్చినప్పుడు మేము కొండలంటా ఉండేవాళ్ళం అండి. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చండి సొంతంగా కట్టుకునే వాళ్ళకి ముందుగానే డబ్బులు వేసేస్తాము, మీరు సొంతంగా కట్టేసుకోండి. వచ్చేసి అద్దెలు కట్టుకోలేక సొంత ఇల్లు కానీ అప్పు చేసి మేము ఇల్లు కట్టుకున్నామండి. అయితే ఆ ఇల్లు అప్పు తీరే దారి లేదండి మాకు. ఇప్పటికి ఇంకా గవర్నమెంట్ డబ్బులు వేయలేదండి. గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాకు